ఉండే పరిస్థితి ప్రజాస్పందన. నేను వచ్చేటప్పుడు పొద్దున చాలా ప్రిపేర్ అయ్యొచ్చా. అది మన రాజగోపాల్ రెడ్డి గారు కోటేయండి, బీజేపీ కోటేయండి, కమలం గుర్తు అంటే నాకు ఎదురు చెప్తున్నారు అందరూ. నేను వినేసి చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి వెళ్ళిపోతుంది. అంటే అంత బాగుంది స్పందన ఇక్కడ. ప్రతి ఒక్కరు బీజేపీకే. బయటకి ఏం మాట్లాడతారన్నది పక్కన పెడితే మాకు మనసులు చదువుతాం. నరేంద్ర మోడీ గారు కానీ బీజేపీ పార్టీ కానీ మనసులు చదువుతాం, మనుషులతో ఉంటాం. సో మనసులు తెలుసు కాబట్టి వాళ్ళ మనసులో ఏముందన్నది నాకు ఇంకా బాగా తెలిసింది. అంటే 100% అనుకొని వచ్చా. ఇది 200, 300, 1000 ఇన్ఫినిట్ అంటే మనం లెక్కలేనంత పర్సంటేజ్ ప్రజలు బీజేపీతో ఉన్నారు, రాజగోపాల్ రెడ్డి గారితో ఉన్నారు అని ఇక్కడ ఈరోజు ఈ మున్సిపాలిటీ చందూరు మున్సిపాలిటీకి వచ్చి ఇక్కడ ప్రజలు నేను కలిసాను, ఇంటింటికి వెళ్ళాను, చాలామందితో మాట్లాడా. ఇదే వాళ్ళ స్పందన. ఇంతకంటే ఏం కావాలి? మా ఫేస్లో ఈ ఆనందం చూస్తే మీకు అర్థమవుతుంది. పెద్ద ఎత్తున అటు ప్రచారంలో అటు సినీ నటి యాక్టర్స్ కానీ రాజకీయ నాయకులు పెద్దగా ప్రచారం చేస్తారు. ఈ నేపథ్యంలో మీరు టీఆర్ఎస్ గవర్నమెంట్కి ఏం డిమాండ్ చేస్తారు, ఏం సవాల్ వేస్తారు? టీఆర్ఎస్ గవర్నమెంట్కి డిమాండ్ ఏం లేదు. అయ్యా నువ్వు ఏ రోజైతే ఈ తెలంగాణ కోసం పోరాడా, తెలంగాణ ప్రజలకి నేను పాటుపడతా, బంగారు తెలంగాణ చేస్తా, నోట్ల చెత్త మాటలు వస్తున్నాయి, ఇలా డాష్ భోషాణం అన్నీ చెప్పావు కదా, కనీసం ఒక 10% అన్న ప్రజలకు ఏమన్నా చేసావా? నీ కుటుంబం సంగతి పక్కన పెడితే ప్రజలకి ఏమన్నా చేశారా? నరేంద్ర మోడీ గారు కొన్ని కోట్లు రాష్ట్ర ప్రయోజనం గురించి ఇచ్చారు. వాళ్ళు లేక టీఆర్ఎస్ ప్రభుత్వం చూపించిన లెక్కల్లోనే బడ్జెట్లోనే చూస్తే ఈ మునుగోడులో ఉన్న 127 గ్రామాల ఈ 127 గ్రామానికి 100 కోట్లు చెప్పిన డెవలప్మెంట్కి వాడాలి, ఉపయోగించాలి. అంత ఫండ్స్ ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. కానీ ఆ ఫండ్స్ అన్నీ ఏమయ్యాయి? 100 కోట్లు కనుక ఈ నగరాల్లో ఖర్చు పెట్టుంటే ఈ నగరాలు ఎలా ఉంటాయి? ఇక్కడ రోడ్లు ఉన్నాయా, హాస్పిటళ్ళు ఉన్నాయా? అంటే ఏదో కేజీ టు పీజీ అనడాలు, ఏంటి వీధికి హాస్పిటల్, ఏంటి నల్ల నీళ్లు, ఇవన్నీ ఏమన్నా ఒకటన్నా, కనీసం ఒకటి రోడ్లు ఏమన్నా ఒకటన్నా ఆయన చెప్పిన పని చేశారా? నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నా, కేసీఆర్ గారికి కాదు, తెలంగాణ ప్రజానీకానికి చెప్పదలుచుకుంటున్నా. తెలంగాణ ప్రజానీకాన్ని మేలుకోండి, తెలంగాణ యువత మేలుకోండి, తెలంగాణ మహిళలు మేలుకోండి. మనము సరైన ప్రభుత్వాన్ని పరిపాలనకు తెచ్చుకునే రోజు మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. మన గురించి మర్చిపోయినా రేపు రాబోయే తరం మన పిల్లలు ఏమైపోతారు ఇదే గనక కొనసాగితే. సో దయచేసి ఈ మునుగోడు ఎలక్షన్ అనేది మొదటి మెట్టు. రేపు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రావాలి, నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో మన తెలంగాణ రాష్ట్రం అప్పుడు నిజంగా బంగారు తెలంగాణగా మారుతుంది. 110% నేను నమ్మాను కాబట్టి ఇంత దూరం నేను వచ్చి ఈరోజు మాట్లాడుతున్నాను. సో బీజేపీ ప్రభుత్వానికి, కమలం గుర్తుకి, రాజగోపాల్ రెడ్డి గారికి ఓటు వేసి గెలిపించుకొని, అంటే అది మనల్ని మనం గెలిపించుకుంటున్నట్టు, బీజేపీ ప్రభుత్వాన్ని గెలిపించుకుంటున్నట్టు కాదు. కానీ ప్రజలకి నాకంటే ఇది ఎక్కువ తెలుస్తుంది, అది నాకు ఆనందం. పెద్ద ఎత్తున కూడా అటు 8 మంది ఎమ్మెల్యేలు, 14 మంది మంత్రులు కూడా ప్రచారంలో పాల్గొన్నారు. దీని గురించి వాళ్ళకి ఎప్పుడు ఏ పని పాట లేదు కదా, ఏదో ఒకటి పని ఇచ్చారని వస్తున్నారు అంతే. ఓకే.